ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే, తల్లి ఈ గురువారం ఒక బహుమానం అందుతోంది, స్వీకరించడానికి సిద్ధంగా ఉండు. రేపటితో నువ్వు కన్న కల నిజం చేస్తా బిడ్డా అని బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి. ఏదైనా సందేశం బాబా గారు ఈ సమయానికి మనకు అందిస్తున్నారు అంటే అది తప్పకుండా మన జీవితానికి ఒక మంచి బాట. నువ్వు ఏదైతే నీ జీవితంలో నీ కష్టంతో పాటు దైవానుకూలంతో మంచి సంపదనతో పాటు డబ్బు పలుకుబడిని ఉన్నతంగా వృద్ధి చేసుకుంటావో అప్పుడు ఆ భగవంతుడికి కృతజ్ఞతా భావంతో నువ్వు ఇవ్వవలసింది బంగారం, ఆభరణాలు, వజ్రాలు, వైడూర్యాలు అంతకన్నా కాదు. దైవ సంకల్పం చాలా గొప్పది. ముందు దైవాన్ని నమ్మినప్పుడు దైవ మార్గాన్ని కూడా పూర్తిగా గ్రహించు. మరో నిమిషమే నువ్వు నీ జీవితానికి ఏది కావాలి అని మదన పడుతున్నావో అది నీ దరి చేరుతుంది అని ఈ రోజు ఒక మంచి సందేశాన్ని బాబాగారు అందిస్తున్నారండి. ఒక చిన్న కథ రూపంలో అది విని చూద్దాం. ఒక గ్రామంలో వీరశంకరయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను కొత్తగా వ్యాపారం మొదలు పెడతాడు. ఆ వ్యాపార ప్రారంభం రోజు అతను ఎంతగానో నమ్మే కోదండరాముడిని ప్రార్థిస్తాడు. స్వామి, నేను ప్రారంభిస్తున్న ఈ వ్యాపారం ఎటువంటి నష్టాన్ని కలిగించకుండా మంచి లాభబాటలో నడిపించాలని కోరుకుంటున్నాను. నాకు వచ్చిన లాభంలో నుండి 100 కాసులతో హారం చేయించి నేను నా కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకుని ఆ హారాన్ని నీకు అలంకరిస్తానయ్యా. నా వ్యాపార విషయంలోనూ నా కుటుంబ విషయంలోనూ నాకు తోడు ఉంటావని నమ్ముతున్నాను అని ఆ భగవంతుణ్ణి ప్రార్థించాడు. అలా ప్రార్థించిన తర్వాత బట్టల వ్యాపారాన్ని మొదలు పెడతాడు వీరశంకరయ్య. వ్యాపారం మొదలు పెట్టిన కొద్ది రోజులకే వీరశంకరయ్యకి చాలా మంచి పేరు వస్తుంది. తన దుకాణం గురించి పక్క ఊరికి కూడా విస్తరిస్తుంది. ప్రజలందరూ వీరశంకరయ్య బట్టల దుకాణంలో బట్టలు కొనుక్కోవడానికి ఎక్కువ మక్కువ చూపేవారు. అందుకు కారణం వీరశంకరయ్య తక్కువ ధరకే నాణ్యమైన బట్టలు ప్రజలకు అందించేవారు. అత్యాశకు పోకుండా సరసమైన ధరలలోనే వ్యాపారం చేసేవాడు. అందువలన అతి కొద్ది రోజులలోనే వీరశంకరయ్య లక్షలకు లక్షలు లాభాలను పొందుతాడు. ఒకరోజు తన భార్య పార్వతి అలాగే తన కొడుకుని పిలిచి ఇలా అంటాడు, ఆ కోదండరాముడి దయవల్ల మన వ్యాపారం చాలా బాగా జరిగి మనం అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు వచ్చాయి. 100 వరహాలతో ఒక హారం తయారు చేయించాను. ఆ కోదండరాముడికి అలంకరించాలి అనుకుంటున్నాను. రేపే మన ప్రయాణం. అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ చేయండి అని అంటాడు. అందుకని అతని భార్య పార్వతి ఇలా అంటుంది, మీరు చాలా మంచి పని చేస్తున్నారండి. ఎప్పుడో మన పెళ్ళైన కొత్తలో ఆ కోదండరాముని దర్శనం చేసుకున్నాను. మళ్ళీ ఇంతవరకు నాకు ఆ భాగ్యం కలగలేదు. మనకు కావలసిన ప్రయాణానికి ఏర్పాట్లన్నీ ఇప్పుడే మొదలు పెడతాను అంటుంది చాలా సంతోషంగా. కానీ కొడుకు విష్ణు మాత్రం కొంచెం ఎడముఖంగా పెడముఖంగా అయిష్టంగానే పెడతాడు. అది గమనించిన వీరశంకరయ్య ఇలా అంటాడు, ఏరా అబ్బాయి, దైవ దర్శనానికి వెళ్ళడం నీకు అంత ఇష్టం లేకపోతే నీకు ఇబ్బందిగా ఉంటే నువ్వేం రానక్కర్లేదు. నేను మీ అమ్మ ఇద్దరు కలిసి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ హారాన్ని దేవుడికి సమర్పించి వస్తాము అంటాడు కొడుకుతో. దానికి విష్ణు ఇలా అంటాడు, నాన్న, దేవుడి దర్శనం అంటే నాకు ఇష్టమే, కానీ నేను మీతో వస్తాను, దర్శనం చేసుకుందాం. కానీ పూజలు చేద్దాం, యజ్ఞాలు, హోమాలు, అర్చనలు కూడా చేద్దాం. ఇంకా కావాలంటే ఆ కోదండరాముడి పేరు మీద అన్నదానం కూడా చేద్దాం. కానీ నాకున్న అభ్యంతరం ఏంటంటే 100 వరహాలు పెట్టి ఆ రాముడికి అవసరమా ఇంత పెద్ద నగ అని అంటాడు. ఆ మాటలకి వీరశంకరయ్యకు చాలా కోపం వచ్చి కొడుకుతో ఇలా అంటాడు, చదివిస్తే ఉన్నమతి పోయింది అని ఒక సామెత ఉంది. ఇలా ఉందిరా నీ తెలివి. ఏ దేవుడి దయ వల్ల అయితే మనం ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నామో ఆ దేవుడి రుణం తీర్చుకుందామంటే ఆ దేవుడికి నగలు అనవసరమని మాట్లాడుతున్నావా? ఈ విషయంలో మీ సలహాలు నాకు అవసరం లేదు. నాకు తోచింది నన్ను చెయ్యనివ్వు. అప్పుడు విష్ణు ఇలా అంటాడు, నాన్న, నా ఉద్దేశం ఏంటంటే 100 వరహాలు పెట్టి ఆ హారం తయారు చేయించి దేవుడి మెడలో వేయడం కంటే కష్టాల్లో ఉన్న పేదవారికి సహాయం చేయడం చాలా గొప్ప విషయం.
నువ్వు వేసిన ఆహారం వల్ల దేవుడు ఎంత అందంగా కనిపిస్తాడో నాకు తెలియదు, కానీ నువ్వు చేసిన సహాయం వల్ల పేదవారు ఎంతో ఆనందిస్తారు. వారందరి ఆశీర్వాదం నీకు దొరుకుతుంది నాన్న. ఇక నీ పనికి మాలిన సలహాలు కట్టిపెట్రా. నువ్వు కష్టపడి సంపాదించి ఆ డబ్బుతో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని తండ్రి వీరశంకరయ్య అంటాడు. అప్పుడు నేను నీకు అడ్డు చెప్పను, ఇప్పుడు నువ్వు నాకు అడ్డుపడకు. తండ్రి కొడుకుల వాదాన్ని అలా కొయ్యబారిపోయి చూస్తూ ఉంటుంది పార్వతి. వీరశంకరయ్య పార్వతి వైపు చూసి ఇలా అంటాడు, నువ్వేంటి అలా పందిరి గుంతలా నిలబడిపోయినావు? మరి కాసేపు ఆగితే రోజూ చేసే ఆ పూజ కూడా వద్దంటాడు. వెళ్ళి మన ప్రయాణానికి ఏర్పాట్లు చూడు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు వీరశంకరయ్య. ఇక పార్వతి కూడా తన పనుల్లో మునిగిపోతుంది. విష్ణు ఇక ఒంటరిగా అలాగే ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఇక తను అనుకున్న దాని ప్రకారమే కోదండరాముడి మొక్కు చెల్లించాలని 100 బంగారు కాసులతో హారం చేయించి భార్యతో సహా ప్రయాణం కావడానికి ముహూర్తం నిశ్చయించుకుంటాడు వీరశంకరయ్య. తెల్లవారితే ప్రయాణం అనగా ఆ రాత్రి అందరూ పడుకుని నిద్రపోతూ ఉండగా వారి ఇంట్లో దొంగలు పడి ప్రయాణానికి సర్దుకున్న పెట్టె కాస్త ఎత్తుకుపోతారు. ఇక మరుసటి రోజు వీరశంకరయ్య తన భార్య పార్వతి పొద్దున్నే నిద్రలేచి చూసేసరికి ప్రయాణానికి సిద్ధం చేసిన పెట్టె కనబడదు. కొడుకు విష్ణుతో కలిసి అందరూ ఆ పెట్టె కోసం ఇల్లంతా వెతుకుతారు. ఎంత వెతికినా కనబడకపోగా పెరటి తలుపులు తెరిచి ఉన్నట్లు తెలిసి దొంగతనం జరిగినట్టు వారికి అర్థమవుతుంది. అప్పుడు వీరశంకరయ్య ఇలా అంటాడు, శుభమా అని దేవుడి దగ్గరికి వెళదామనుకుంటే అపశకునం పలికాడు నీ కొడుకు. కోదండరాముడికి అలంకరించాలి అనుకున్న ఆ హారం కాస్త దొంగల పాలైపోయింది. ఈ అరిష్టం మన కుటుంబానికి ఏ పరిస్థితి తీసుకొస్తుందో ఏంటో. ఇప్పుడు నీ కొడుకు కళ్ళు చల్లబడ్డాయి. ఇక సంతోషంగా ఉండమని చెప్పు వాడిని, కానీ జీవితంలో నేను వాడిని మాట్లాడను అని ఆవేశంగా మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వీరశంకరయ్య. అప్పుడు పార్వతి తన కొడుకుతో ఇలా అంటుంది, ఎందుకురా నాన్నగారి మనసు కష్టపెడుతున్నావు? ఒక్కగానొక్క కొడుకు అని నిన్ను ఎంత గారాబంగా పెంచాంరా. నీకు ఏమన్యాయం చేశాంరా? అయినా సంపాదించే ఈ సంపాదనంతా నీకోసమే కాదు, పోయేటప్పుడు మేమేమైనా మూట కట్టుకుని పోతామా ఏంటి? దేవుడి కోసం చేయించిన ఆహారం పోయింది అంటే ఊర్లో ఎంత అప్రతిష్ట తెలుసా? ఈ సమస్యకు పరిష్కార మార్గం ఏమిటో నాకైతే పాలుపోవడం లేదు అని కొడుకు దగ్గర ఏడుస్తూ పార్వతి కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఆ దొంగతనం గురించి ఆ ఊర్లో గ్రామ పెద్ద దగ్గర ఫిర్యాదు చేస్తాడు వీరశంకరయ్య. ఆ ఆభరణం పోయినందుకు వీరశంకరయ్య ఎంతో బాధపడతాడు. మళ్ళీ కాసుల బేరం తయారు కావాలి కనుక ప్రయాణం వాయిదా పడుతుంది. ఇక వీరశంకరయ్య తన కొడుకుతో మాట్లాడడం పూర్తిగా మానేస్తాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రోజు ఎవరో ఒక వ్యక్తి వచ్చి వీరశంకరయ్యకు ఒక ఉత్తరం ఇస్తాడు. వీరశంకరయ్య ఆ ఉత్తరం తీసుకుని వివరాలు అడిగే లోపే ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక వీరశంకరయ్య ఆ ఉత్తరం చదవడం మొదలు పెడతాడు. అందులో ఇలా ఉంటుంది, పూజ్యులైన దాతులైన వీరశంకరయ్యకు తమ దయ వల్ల మా అమ్మాయికి వచ్చే ఆదివారం వివాహం నిశ్చయమైంది. ఈ సందర్భంలో తమరు చేసిన మేలు ఎన్నటికీ మర్చిపోలేము. తమరు వివాహ సమయానికి వచ్చి వధూవరులను ఆశీర్వదించి మమ్మల్ని ఆనందింప చేయాలని కోరుతున్నాము. ఇట్లు సింహాచలం సీతాపురం. ఆ ఉత్తరం చదివిన వీరశంకరయ్య ఆశ్చర్యపోతాడు. ఉత్తరం తెచ్చినవాడు కాని దాన్ని పంపిన సింహాచలం కాని అతనికి తెలిసిన వారు కారు. తాను అతనికి చేసిన సహాయం ఏమిటో కూడా వీరశంకరయ్యకు గుర్తు రావటం లేదు. దీని సంగతేంటో తేల్చుకోవాలని వీరశంకరయ్య ఆదివారం రోజు సీతాపురం వెళతాడు. సింహాచలం ఇంటిల్లిపాది వీరశంకరయ్యను ఎంతగానో అభిమానించి గౌరవిస్తారు. వీరశంకరయ్యకు ఏమీ అర్థం కాదు. ఒక అయోమయ స్థితిలో చూస్తూ ఉండిపోతాడు. అప్పుడు సింహాచలం వీరశంకరయ్యతో ఇలా అంటాడు, పిల్ల పెళ్లికి సొమ్ము సర్దుబాటు చేయలేక ఆగిపోతుందేమో అనుకున్నాను. సమయానికి తమరు దేవుళ్ళ డబ్బు పంపి ఆదుకున్నారు. మీరు చేసిన మేలు జన్మ జన్మలకు మరిచిపోలేము. మా కుటుంబమంతా మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది అని అంటాడు సింహాచలం. అప్పుడు అయోమయంలో నుంచి తేరుకుని వీరశంకరయ్య సింహాచలంతో ఇలా అంటాడు, ఇంతకీ నేను పంపించిన ఆ డబ్బు తీసుకొచ్చిన ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసా? మీకు డబ్బు తెచ్చిన ఆ వ్యక్తి పేరు చెప్పాడా? ఆ వ్యక్తిని ఇంతకు ముందెప్పుడూ నేను చూడలేదు బాబు. కానీ ఇక మీదట ఆ వ్యక్తిని నేను ఎన్నడూ మరవలేను. అతని పేరు కోదండరాముడట. దిక్కుతోచని స్థితిలో నా చేతికి డబ్బులిచ్చి ఆ డబ్బుతో మీ కుమార్తె వివాహం జరిపించండి అని చెప్పి
దీనిని రంగాపట్నం వీరశంకరయ్య పంపారు అని చెప్పి వెళ్లిపోయాడు అని అంటాడు సింహాచలం. ఆ మాటలతో ఆశ్చర్యపోతాడు వీరశంకరయ్య. ఇక అంతా తెలిసిన వాడిలాగా వీరశంకరయ్య పెళ్లి పూర్తి అవ్వగానే తిరిగి ఇంటికి వస్తాడు. మరుసటి ఉదయం మరొక ఊరి నుండి ఇద్దరు రైతులు వచ్చి వీరశంకరయ్య తలుపు తడతారు. వీరశంకరయ్య తలుపు తీయగానే వారిద్దరూ ఎంతో వినయంగా వీరశంకరయ్యకు నమస్కారం చేసి ఇలా అంటారు: ధర్మప్రభులకు నమస్కారం అయ్యా. మా ఊరిలో మీరు తవ్వించిన బావికి మీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపించాలని ఆ సంగతి మీకు చెప్పి వెళదామని వచ్చాం బాబు. అదేంటి బాబు అలా చూస్తున్నారు? అప్పుడే మర్చిపోయారా? మా ఊరిలో మంచినీళ్లు బావి లేక ఎంతో దూరం నుండి నీళ్లు తీసుకొచ్చి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్న మా ఊరి జనం కోసం, మా గ్రామం కోసం మంచినీటి తవ్వకానికి కోదండరాముడి ద్వారా మాకు డబ్బు పంపించారు కదా అని ఆ రైతులిద్దరూ అనగానే మళ్లీ కోదండరాముడి పేరు విని ఆశ్చర్యపోతాడు వీరశంకరయ్య. అయితే తన ఆశ్చర్యాన్ని బయట పడనివ్వకుండా ఏదో జ్ఞాపకం వచ్చినట్టు నటించి వారితో ఇలా అంటాడు: అవునవును, ప్రకృతి ప్రసాదించిన గాలి, నీరు, అటువంటి నీరు కోసం మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారు పాపం. ఇక మీదట మీకు ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయిలే. చాలా సంతోషం. నేను పంపించిన డబ్బు ఒక మంచి పనికి ఉపయోగపడుతుంది అంటే అందులో ఎంతో సంతృప్తి నాకు కలుగుతుంది అని వారితో మాట్లాడి నేను తప్పకుండా ప్రారంభోత్సవానికి వస్తాను అని చెప్పి వాళ్ళని అక్కడి నుండి పంపిస్తాడు. ఇదంతా చూస్తున్న పార్వతి భర్తతో ఇలా అంటుంది: అవునండి, నాకు తెలియకుండా ఇన్ని దానాలు ఎప్పుడు చేశారండి? ఇంతకీ మీరు డబ్బులు పంపిస్తున్న ఆ కోదండరాముడనే వ్యక్తి ఎవరు? మీ స్నేహితుల్లో కూడా ఎవరూ లేరు. మరి ఎవరు ఆ కోదండరాముడు అని అడుగుతుంది పార్వతి. అది కూడా ఆశ్చర్యంగా అడుగుతుంది. ఆమె అడిగిన ఒక ప్రశ్నకు కూడా వీరశంకరయ్య దగ్గర సమాధానం అయితే లేదు. అసలు ఏం జరుగుతుందో వీరశంకరయ్యకే అర్థం కావటం లేదు. తర్వాత వీరశంకరయ్య ఆ రైతులు వచ్చిన ఊరికి వెళ్లి ఆ బావికి ప్రారంభోత్సవం చేసి ఆ గ్రామ ప్రజల ప్రశంసలు అందుకుని తిరిగి ఇంటికి వస్తాడు. తాను మొక్కుబడిగా చేయించిన కాసుల బేరం పోయినందుకు సాక్షాత్తు ఆ కోదండరాముడే తన పేరుతో ఈ పనులన్నీ చేయిస్తున్నాడేమో అని వీరశంకరయ్యకు అనుమానం కలుగుతుంది. ఇంకొక నాడు ఇంకొక వ్యక్తి వచ్చి వీరశంకరయ్యకు నమస్కారం చెప్పి ఇలా అంటాడు: అయ్యా, నా పేరు నాగేశు. నేను ఒక భయంకరమైన వ్యాధితో బాధపడేవాడిని. ఔషధాలు తయారు చేయడానికి బంగారం కావాలన్నాడు మా ఆయుర్వేదం వైద్యుడు. ఇక నేనా బీదోణ్ణి. నా కుటుంబ పోషణే నాకు భారంగా మారింది. అలాంటప్పుడు నేను బంగారం ఎక్కడి నుండి తీసుకురావాలి? నా చావుకి ఆయువు అనుకున్న ఆ సమయంలో అందరూ కోదండరాముడు అనే వ్యక్తి వచ్చి వీరశంకరయ్య పంపించాడు అని కొంత బంగారం ఇచ్చి వెళ్లిపోయాడు బాబు. మా ఆయుర్వేదం వైద్యుడు అందులో కొంత బంగారాన్ని తీసుకుని దాంతో ఔషధం తయారు చేసి నా రోగం నయం చేశారు బాబు. మిగిలిన బంగారంతో చిన్న వ్యాపారం పెట్టాలనుకుంటున్నాను. ఈ రోజు నేను బ్రతికి ఉన్నాను అంటే అది తమరు పెట్టిన భిక్ష బాబు. తమరి దయ వల్ల బ్రతికి బయటపడ్డాను. ఇక మీదట నేను బ్రతికే ప్రతిరోజు మీ పేరు తలుచుకోవడం మాత్రం మర్చిపోను బాబుగారు. నేను బ్రతకాలని అందరి దేవుళ్ళకి మొక్కాను. ఏ దేవుడు నన్ను కనుకరించాడో తెలియదు, కానీ ఇలా నీ రూపంలో వచ్చి ఆదుకున్నాడు బాబు. ఇక నుంచి మీరే నాకు దేవుడు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలనయ్యా? వీరశంకరయ్యకు అతని మాటల వల్ల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతని హృదయం చాలా బరువెక్కిపోతుంది. అప్పుడు వీరశంకరయ్య అతనితో ఇలా అంటాడు: ప్రాణం పోయాలన్నా ప్రాణం తీయాలన్నా కేవలం ఆ దేవుడికి మాత్రమే సాధ్యం. నేను కూడా నీలాంటి ఒక మామూలు మనిషినే. నువ్వు బ్రతుకు ఉన్నన్ని రోజులు ఆ కోదండరాముడి పేరు తలుచుకో. మీ కుటుంబంతో పాటు సంతోషంగా బ్రతుకు. మీకు చేతనైతే పక్కవారికి కాస్త సహాయం చెయ్యి. అంతకు మించి నువ్వు తీర్చుకోవలసిన రుణం మరొకటి లేదు. అలా అతనితో తగిన రీతిగా మాట్లాడి అతనిని పంపించేస్తాడు. ఇక అప్పుడే బంగారు దుకాణం వ్యాపారి వస్తాడు. అయ్యా, ఆభరణమైతే తయారైపోయింది. ఇదిగోండయ్యా ఆ ఆభరణం. ఎలా ఉందో చూసి చెప్పండి అని వీరశంకరయ్య చేతికి ఇస్తాడు. ఇచ్చాక ఆ బంగారు కొట్టు వ్యాపారి కూడా ఇలా అంటాడు: మీరు చేస్తున్న సహాయం గురించి నేను కూడా వింటున్నానయ్యా. మీది ఎంత గొప్ప మనసో తెలుసుకున్నాను. మీలాగా అందరికీ సహాయం చేసే శక్తి, స్తోమత అందరికీ ఇస్తే బాగుంటుంది. కానీ ఆ రాముడికి ఉడత సహాయం చేసినట్టుగా ఆరం తయారు చేసినందుకు నాకు కూలి ఒక్క పైసా కూడా వద్దండి. ఇదే మీకు నేను చేయగలిగిన సహాయం అని చెప్పి అవి తయారు చేసినందుకు
ఆ బంగారు కొట్టు వ్యాపారి కూలి తీసుకోకుండా ఆభరణం మాత్రమే ఇచ్చి తిరిగి వెళ్లిపోతాడు. ఇక వీరశంకరయ్య మొక్కు తీర్చుకునేందుకు మళ్లీ ఏర్పాట్లు మొదలు పెడతాడు. ఆ సమయంలో పక్క గదిలో విష్ణు ఒక వ్యక్తితో ఇలా అనటం వినబడుతుంది. ఒరే రాజు, నేను చెప్పినట్టు నువ్వు దొంగలా వచ్చి మా ఇంట్లో సొమ్ము తీసుకెళ్లావు. నేను కోదండరాముడిగా నటించి ఆ సొమ్ముతో ఎంతో మంది పేదవాళ్లకు సహాయంగా అంటే ఉపయోగపడేలా చేశాను. వాళ్ళు అందరూ వచ్చి మా నాన్నగారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారా? అది చూసిన మా నాన్న నిజంగానే దేవుడే పేరు ప్రతిష్టలు తేవడానికి తన భక్తికి మెచ్చి అలా చేస్తున్నాడు అనుకుంటున్నాడు. మా నాన్నను అలా మోసం చేసినందుకు నాకు కాస్త బాధగానే ఉంది. కానీ ఇక్కడ నేను సంతోషించే విషయం ఏంటంటే మా నాన్నను మోసం చేసి మనం సంపాదించిన ఆ బంగారు కాసులు మంచి పనులకు వినియోగమయ్యాయి అని కొడుకు మాట్లాడుతున్నదంతా వాడి స్నేహితుడి దగ్గర రాజుతో మాట్లాడడం గమనించి ఇదంతా ఇద్దరూ కలిసి చేసిన నాటకం అని తెలిసి మరుసటి రోజు విష్ణుని పిలిచి వీరశంకరయ్య ఆ 100 కాసుల హారం ఇచ్చి ఇలా అంటాడు. నేను మళ్ళీ మొక్కు చెల్లించాలి అనుకోవటం లేదురా. ఇదిగో ఈ బంగారం కూడా నువ్వే సద్వినియోగం చెయ్యి. నిన్న నువ్వు నీ స్నేహితుడితో కలిసి రాజుతో మాట్లాడుకోవడం నేనంతా విన్నాను. గొప్ప విషయం తెలుసుకున్నాను. ఇన్ని రోజులు నేను నీతో మాట్లాడలేదు. అది చాలా పెద్ద తప్పు చేశాను. నీతో నేను చాలా కఠినంగా ప్రవర్తించాను. కానీ నువ్వు నా మీద ఎంతో కరుణ చూపించావురా. నా కళ్ళు తెరిపించావు. సాటి మనిషికి సహాయం చేస్తే వచ్చే ఆనందం ఏమిటో నాకు తెలిసేలా చేశావు. కోదండరాముడికి నువ్వు ఇచ్చే కాసులు అందుతాయో లేదో తెలియదు, కానీ మీరు చేసిన మంచి పనులు నా మనసుకి ఆనందాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని కలిగించాయి అంటూ వీరశంకరయ్య స్వతహాగా సంస్కారవంతుడైన తన తండ్రిలో మార్పుకు విష్ణు కూడా ఎంతో సంతోషిస్తాడు. ఆ తర్వాత వీరశంకరయ్య కుటుంబ సమేతంగా వెళ్లి కోదండరాముడి దర్శనం చేసుకుంటారు. తిరిగి వచ్చిన తరువాత ఆ రోజు నుండి తాను సంపాదించిన సంపాదనలో 3 వంతులు పేదవాళ్ల కోసం ఖర్చు పెట్టడం మొదలు పెడతాడు. ఇక వీరశంకరయ్య కుటుంబం ఆనందంగా ఉండడమే కాకుండా వారి వల్ల పేదవాళ్లు 100 కుటుంబాలు ఆనందంగా సంతోషంగా జీవిస్తారు. ఈ విధంగా ఈ కథ ద్వారా బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, నీ ఆస్తి, నీ ధనం, నీ సంపాదన 100 రెట్లు నీకు పెరగాలి అంటే ముందు ఈ దైవ మార్గం నేర్చుకో. 100 రెట్లు నీకు ఫలితాన్ని అందిస్తుంది అని అంటున్నారు. అంతేకాదు, మనం ఎంతటి కష్టంలో ఉన్నా, మనం ఎంత సంపాదించినా ఆ డబ్బు ఇతరులకు ఉపయోగపడకపోతే అది వ్యర్థమే అవుతుంది. అంతేకాదు, మనం బాబాగారిని ఒక 10 రూపాయలు అడిగామనుకోండి, అప్పుడు బాబాగారు 100 రూపాయలు ఇస్తారు. ఆ 100 రూపాయల్లో ఏదో మనము సాధించాము, సంపాదించాము, అందరికంటే బాగున్నాము అనుకొని కొంత డబ్బుని పోగు చేసుకుంటూ అందరికంటే బాగున్నాము అని నువ్వు అనుకొని మురిసిపోకుండా అందులో నుండి కాస్త ఏదైనా బాబాగారికి సహాయం చేయాలి అనే గుణంతో నువ్వు గనక ఉంటే అది బాబాగారికి ప్రత్యేకంగా వెళ్ళి మీరు సహాయం చేసే అవసరం లేదు అని బాబాగారి యొక్క ఉద్దేశం. ఎందుకంటే అది బాబాగారికి మీరు ఏ డబ్బు రూపంలోనో లేదా ఏ నగ రూపంలోనైనా ఇచ్చినా కూడా అది వ్యర్థమే అవుతుంది. బాబాగారికి కావలసింది ఎక్కడైతే నీ అవసరం అనేది ఉంటుందో అక్కడ వెళ్ళి నీకు తోచినంత సహాయం చెయ్యి అని బాబాగారు ఈ కథ ద్వారా చక్కటి ఉపదేశాన్ని మనకు అందించారండి. ఈ కథ నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.